అసలు యాక్సిడెంట్ అయితే తనకి దెయ్యం ఎలా పట్టింది అనేది అందరికీ ఉన్న డౌటే కదా. నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. కొన్ని ప్లేసెస్లో కొంతమంది చెప్తూ ఉంటారు, ఆ ప్లేస్కి వెళ్ళేటప్పుడు అక్కడ జాగ్రత్తగా వెళ్ళు, ఆ రోడ్డు మీద ఎక్కువ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, అక్కడ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అలా చెప్తున్నారో నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే చాలా బాగా అర్థమైంది ఈ సంఘటన చూసిన తర్వాత. తనకి యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో ఎవరో అంతకుముందు చనిపోయారంట. తనకి తలకి దెబ్బ తగడం వల్ల తను అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఆత్మ అతనిలోకి ప్రవేశించిందంట. వాళ్ళకి ఇంకా ఆయుష్ ఉండి సడన్ గా చనిపోతే వాళ్ళ ఆత్మలు శాంతి ఇచ్చవు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయంట. తర్వాత ఏదో తాయెత్తు కట్టి కొన్ని పూజలు చేస్తే నార్మల్ మనిషి అయిపోయాడంట. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇదైతే చూసాను. నేను తిరుపతికి వచ్చి 2-3 ఇయర్స్ అయిపోతుంది. ఆ ఇల్లు ఎప్పుడో ఖాళీ చేసేసాము. ఇప్పుడు అతని ఫ్యామిలీ చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇంకొంతమంది అయితే అక్క ఆ ఇంట్లో ఉండద్దండి, ఖాళీ చేసేయండి అని అంటున్నారు. మేము ఎప్పుడో ఆ ఇల్లు అయితే ఖాళీ చేసేసామండి. మీ లైఫ్ లో కూడా ఇలాంటి విషయాలు విన్నారా? వింటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బై బై.